హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో లాస్ట్ వారం కెప్టెన్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓ రమాస్ ఎలివేషన్ తో పాటు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. దాని గురించి క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు మీరు చేయవలసింది ఏమీ లేదు, ఒక చిన్న లైక్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇంకా విషయానికి వస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్. ఇందులో ఎవరు గెలిచారు, ఎవరి మీద గెలిచారు అంటే పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ మీద అయితే గెలిచేశాడు. అలా గెలడం వల్ల పవన్ కళ్యాణ్కి ఓ రమాస్ ఎలివేషన్ ఎందుకు వస్తుంది అంటే చాలా మంది టాస్క్ లో మహారాజు రారాజు మంచిగా బాగా ఆడతాడు, టాస్క్ కూడా అలానే గెలిచాడు. ఎవరు? డెమోన్ పవన్. డెమోన్ పవన్ లాంటి కంటెస్టెంట్ మీద ఫిజికల్ టాస్క్ ఆడి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలా ఉంటుంది ఎపిసోడ్? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ ఎప్పుడు పోటాపోటీగా పోరాడలేదు. ఈ రోజు పోరాడి పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ మాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంకా అయితే కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, అలాగే పవన్ కళ్యాణ్కి ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే దాని గురించి నేను చెప్తాను. సో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అంటే ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారు. ఎక్స్ హౌస్ మేట్స్ తో ఆడిన తర్వాత వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, రీతు చౌదరి, సంజన, దివ్య అండ్ ఇమానుయల్ అయితే అయ్యారు కదా. వీళ్ళందరికీ ఒక టాస్క్ అంటే సపోర్టివ్ టాస్క్ లాంటిదే పెట్టారనమాట. వీళ్ళందరూ వరుసగా నించుంటారు ఒక నైఫ్ బ్యాచ్ చేసుకొని. మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేదో వాళ్ళకి ఒక టాస్క్ అయితే ఇస్తారు. బజర్ మీద ఒక పెడస్టాల్ మీద ఒక కత్తి అయితే ఉంటుంది. బజర్ మోగగానే వీళ్ళు ముగ్గురు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కత్తిని పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఆ కత్తిని వేరే కంటెస్టెంట్స్ కి అయితే ఇవ్వాలి. ఎవరు? హౌస్ మేట్స్ ఎవరైతే కంటెండర్స్ అయ్యారో వాళ్ళకైతే ఇవ్వాలి. ఫస్ట్ అలా వెళ్ళి సుమన్ శెట్టి గారు కత్తి పట్టుకొని సుమన్ శెట్టి గారు రీతు చౌదరికి అయితే ఇస్తారు. రీతు చౌదరి గారు సంజన గారిని అయితే రిమూవ్ చేసేస్తారు. సంజన గారిని రిమూవ్ చేయడం వల్ల వీరిద్దరి మధ్య అయితే మళ్ళీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. సంజన గారు ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ రేంజ్ నుండి అయితే తొలగిపోతారనమాట. సో ఈ విధంగా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ బజర్ మోగగానే భరణి గారు పట్టుకుంటారనమాట. భరణి గారు పట్టుకుని ఎవరికి ఇస్తారంటే డెమోన్ పవన్ కి ఇస్తాడు. డెమోన్ పవన్ వెళ్ళి ఇమానుయల్ అయితే తీసేస్తాడు. ఇలా రౌండ్ బై రౌండ్ అయిన తర్వాత ఫైనల్ గా మిగిలింది ఎవరంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ పవన్. వీళ్ళిద్దరి మధ్య ఉండిపోతారు అనమాట. వీళ్ళిద్దరికి ఒక ఫిజికల్ టాస్క్ అయితే కండక్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక రోడ్డు వేసే టాస్క్, కొంచెం ఫిజికల్ టాస్కే. ఈ ఫిజికల్ టాస్క్ లో డెమోన్ పవన్ ఓడించి పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అయ్యాడు. కెప్టెన్ అయ్యి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ నువ్వు కెప్టెన్ అవ్వాలరా అని అడగగానే ఈ వారం కెప్టెన్ అయ్యి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, హీరో అనిపించుకున్నాడు. అలాగే వాళ్ళ అమ్మకి ఇచ్చిన ఇంకో మాట కూడా ఉంది. అది ఏంటి అంటే బిగ్ బాస్ 9 ట్రోఫీ. అది గెలాలంటే అది మీ చేతుల్లో ఉంది. గెలవాలా లేదా అనేది కింద కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్. అలాగే డెమోన్ పవన్ తో పవన్ కళ్యాణ్ గెలడం వల్ల ఎక్కడ బెడ్స్ కొట్టే అవకాశం ఉంది అంటే ఇది ఫైనల్ వీక్స్. ఈ వీక్స్ లో ఓటింగ్ అనేది చాలా టఫ్. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, అది మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే ఫ్యామిలీ వీక్ లో తనూజ గారు నామినేషన్స్ లో లేరు, పవన్ కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు. ఫ్యామిలీ వీక్ ముందు వరకు ఏం జరిగింది? తనూజ గారి ఓటింగ్ లో టాప్ లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ సెకండ్ లో ఉన్నాడు. ఒక్కసారి ఫ్యామిలీ వీక్ లో అంటే ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యే వీక్ లో తనూజ గారు ఫ్యామిలీ వీక్ లో నామినేషన్స్ లో లేకపోవడం పవన్ కళ్యాణ్ కి ఆ వీక్ మొత్తం మంచి పాజిటివ్ వచ్చి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చి పవన్ కళ్యాణ్ తనూజాని దాటేసి టాప్ ప్లేస్ కి అయితే వచ్చేసాడు. ప్రస్తుతానికి టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. కానీ నెక్స్ట్ వారం ఏమవుతుంది? టైట్ ఓటింగ్ అయితే పడుతుంది కదా. ఈ వారం కెప్టెన్ అవడం వల్ల తన నామినేషన్స్ లో అయితే ఉండడు. నామినేషన్స్ లో ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తన ఫ్యాన్స్ కానీ కొంత న్యూట్రల్ ఫ్యాన్స్ కానీ రిలాక్స్ అయిపోయి తన వైపు ఓటు వేయడానికి వెళ్ళదు అనమాట. సో ఇప్పుడు ఇది తనూజ గారికి ఎక్కువ ప్లస్ అవుతుంది. ఎందుకంటే తనూజ గారు ఓటు నామినేషన్స్ లో ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఓటు వేస్తుంటారు. సో స్టెప్ బై స్టెప్ తనూజాని మళ్ళీ పవన్ కళ్యాణ్ దాటే అవకాశం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ టికెట్ టు ఫినాల టాస్క్ అయితే ఉంది కదా. ఈ టికెట్ టు ఫినాల టాస్క్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిస్తే అది ఇంకా పెద్ద బెడ్స్ కొట్టేస్తుంది అనమాట. ఆ ప్లాన్ టికెట్ ఫినాలే గెలవకూడదనే కోరుకోవాలి ఫ్యాన్స్. నేనైతే పర్సనల్ గా అలాంటి కంటెస్టెంట్స్, టాప్ కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్స్ లో ఉండాలనే కోరుకుంటాను కాబట్టి నామినేషన్ లో ఉండకూడదని కోరుకోను. బట్ ఆ టాస్క్ లో గెలిచి కూడా ఎలివేషన్ సంపాదించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు ఎలా ఎలివేషన్ వస్తుందో. బట్ నామినేషన్స్ లో ఉంటే ఓట్ బ్యాంక్ అనేది చాలా టఫ్ అవుతుంది అనమాట. ఇంకా అలా అలవాటయ్యి రోజు ఫ్యాన్స్ ఎక్కడ నుండి వారం గుద్దుతూనే ఉండాలి. ఆ ఫైనల్ వారంకి వెళ్ళేటప్పటికి ఎవరైతే ఎక్కువ గుద్దుతారో వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి నామినేషన్స్ లో ఉండుంటే బాగుండేది. బట్ చూద్దాం. ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఈ మధ్యన తన కంటెంట్ ఇంకా పాజిటివిటీ ఏమైనా వస్తే ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.